అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఒకే ఒక్క సామెత తెలంగాణ రాజకీయాలను ఇప్పుడు ఊపుతున్నది. ఇది ఎప్పటికి ఆగుతుందో అస్సలు తెలియదు. ఆ సామెత ఏందో తెలుసు కదా, గదే తీన్మార్ మల్లన్న అన్నదే. మల్లోపారు వినుండి. కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతింటే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? ఇగో గిదే ఇంత రచ్చకు కారణమైన సామెత. మీతో మాకు మంచం పొత్తు ఉందా, కంచం పొత్తు ఉందా అని ఎమ్మెల్సీ కవితని ఉద్దేశించి అన్నాడు మల్లన్న. అంతే, తెలంగాణ జాగృతి బగ్గుమన్నది. మల్లన్న ఆఫీసు మీద అక్క అభిమానులు ఇరుసుకపడ్డారు, అద్దాలు పగలగొట్టిండ్రు. ఇంత రచ్చ లేపుడెందుకు అంటే మల్లన్న బూతు మాట్లాడిండని కవిత వర్గం చెబుతోంది. మరి నిజంగానే మల్లన్న సామెతలో బూతుందా, లేక ఆయన కవితని ఉద్దేశించి అనుడు తప్పైందా అనే దాని మీద ఇప్పుడు పంచాయతీ నడుస్తున్నది. కంచం పొత్తు అంటే బంతి భోజనాలకు సంబంధించిందని, మంచం పొత్తు అంటే వియ్యం అందుకోవటమని తీన్మార్ మల్లన్న చెప్పుకొస్తున్నాడు. మంచం పొత్తు అంటే వియ్యం అందుకోవటం కాదని, దానికి మరో అర్థం ఉందని కవిత అభిమానులు, జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా రెండు వర్గాలు డి అంటే డి అంటున్నాయి. నిజానికి కంచం పొత్తు, మంచం పొత్తు అనే సామెత ఏనాటి సందో ఉంది. కానీ ఆయన వాడిన సందర్భం, ముఖ్యంగా కవిత లాంటి మహిళా నేతను ఉద్దేశించి ఆ సామెత వాడటమే ఆ వర్గానికి గుస్సా తెప్పించింది. కవితను ఇంత మాట అంటవా అని అంతెత్తున లేస్తున్నారు. తీన్మార్ మల్లన్న వర్గం మాత్రం ఆయన మాట్లాడిన దాంట్లో గలతేముందని బరాబర్ ప్రశ్నిస్తోంది. బీసీ కులాలతో కవితకు ఏం సంబంధమని నిలదీసి మరీ అడుగుతున్నారు. కానీ కవిత మాత్రం 42% రిజర్వేషన్లు తెలంగాణ జాగృతి తరపున తాను చేసినటువంటి జంగ్ వల్లే సర్కార్ దిగొచ్చిందని చెప్తోంది. ఇదే తీన్మార్ మల్లన్న అసొంటి నేతలకు అస్సలు మింగులు పడతలేదు. అందుకోసమే మీతో మాకేమన్నా కంచం పొత్తున్నదా, మంచం పొత్తున్నదా అని అడిగిండు. కానీ ఇది ఇంత రచ్చకు దారితీస్తుందని జాగృతి క్యాడర్ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై అటాక్ చేస్తారని ఎవ్వరూ ఊహించలే. అసలు వీళ్ళిద్దరి మధ్య ఇంత లొల్లెందుకు రాబాయి అంటే బీసీ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న తండ్లాట ఇది. తమ వల్లే కాంగ్రెస్ సర్కార్ రిజర్వేషన్ల అమలు కోసం ఆర్డినెన్స్ తెస్తన్నదని చెప్పి ఇద్దరికిద్దరు మైకులు తీసుకొని దంచుతున్నారు. అయినా ఆడ అందుకునేటందుకే లేదంటే తుంచుకునేటందుకు ఎక్కడిది? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నది కాంగ్రెస్ సర్కార్ అని అందరికీ తెలుసు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం తమ పోరాటం వల్లే, తమ లడాయి వల్లే ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చేందుకు సిద్ధమైందని పొలిటికల్ మైలేజ్ కోసం తెగ గింజుకుంటున్నారు, ఆరాటపడుతున్నారు. ఇప్పటికే ఈ ముచ్చట్లో ఉన్న క్రెడిట్ అంతా కాంగ్రెస్ కొట్టేస్తే అండ్లనే ఇంకొంత తుంచుకునేటందుకు వీళ్ళు ప్రయత్నిస్తున్నారనేటువంటి డిస్కషన్ కూడా నడుస్తున్నది. ఎందుకు ఏడుస్తున్నావు ఎల్కా అంటే నా బాధ నీకే మెరక అన్నట్లు బీసీ రిజర్వేషన్ల విషయంలో తీన్మార్ మల్లన్న కవిత ఆరాటం కూడా అసొంటిదే.